నమస్కారములు. మీ ప్రాణ స్నేహితుడు టీఓ శివబాబు. నేను ఇక్కడ ఆదోని దగ్గర గ్రానైట్ గనుల దగ్గర ఉన్నాను. ఈ గ్రానైట్ కావచ్చు, స్టోన్స్ కావచ్చు, చూడండి ఎలా ఉన్నాయి గ్రానైట్స్. అయితే ఇవి ఇచ్చిన దేవుడు గొప్పవాడని మనం తెలుసుకోవాలి. చాలా రోజుల నుంచి శ్రమించి దేవుని సేవ చేసిన సేవకులకు ప్రత్యేకంగా వందనాలు. మన ప్రభు క్రీస్తుకు ప్రత్యేక నమస్కారములు. ఈరోజు వాక్యం విందాం. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నానని మన ప్రభు అంటున్నాడు. కనుక శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా యేసు ప్రభును మరవకూడదు, వదలకూడదు. ఆయన సేవ చేస్తున్నాడు. యేసు తప్ప ఏ దేవుడు లేడని మనం ప్రకటించాలి. ఆ ప్రకటించే సేవకులు నిజమైన సేవకులు. యేసు ప్రభువా నీ ప్రత్యేక సాక్షిని, క్రీస్తు ప్రభువా నీ కింది వాణిని. యేసు ప్రభువా నీ ప్రత్యేక సాక్షిని, క్రీస్తు ప్రభువా నీ కింది వాణిని. నాకు సాక్షివి, నీకు సాక్షిని, నాకు నువ్వు, నీకు నేను. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవే యేసు. నా నాన్నవైన అమ్మవైన నీవే క్రీస్తు. నా కన్ని అయిన వాడవు, లేనివి ఇచ్చే మా దేవుడవు. నా కన్ని అయిన వాడవు, లేనివి ఇచ్చే మా దేవుడవు. అందరూ ఉన్నా నేను లేని వాడనైతిని, నీ ఉండగా నాకింక భయము లేదులే. నీ ఉండగా నాకింక భయము లేదులే. అందరూ ఉన్నా నేను లేని వాడనైతిని, నీ ఉండగా నాకింక భయము లేదులే. నీ ఉండగా నాకింక భయము లేదులే. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవే యేసు. నా నాన్నవైన అమ్మవైన నీవే క్రీస్తు. నా కన్ని అయిన వాడవు, లేనివి ఇచ్చే మా దేవుడవు. ప్రభు క్రీస్తుకు నమస్కారములు. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన బైబిల్ చెప్తుంది. వాక్యమన్న యేసు ప్రభు వారే కృపాశక్తి సంపూర్ణుడుగా, అంటే ఆయన శక్తి బలం గలవాడుగా, బైబిలుగా సమృద్ధినిచ్చి సమృద్ధిని మనకు సహాయం చేస్తూ మన మధ్య నివసిస్తున్నా, అంటే మన మధ్య సంచారం తిరుగుతున్నాడు, మన పక్కనే ఉంటున్నాడు, మన పక్కనే బ్రతుకుతున్నాడు నివసించడం అంటే. కాబట్టి యేసు ప్రభు కనపడతాడు నీకు హృదయ శుద్ధి ఉంటే భూమిపైనే. కానీ అందరికీ కనపడేది పరలోకంలో ఎత్తబడిన తర్వాత, కాలము సంపూర్ణ పూర్తి అయి పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు యేసు ప్రభువుని పరలోకంలో చూస్తారు. పాపం చేసిన వాళ్ళు, పాపం చేయని వాళ్ళు, దేవుని సంబంధాలు కాని వారు కూడా యేసు ప్రభువుని అందరూ చూస్తారు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే అప్పుడు తీర్పు దినం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్మిన వారికి రక్షణ, పరలోక రాజ్యం. యేసు ప్రభు నమ్మని వారికి శిక్ష వేస్తున్నానని యేసు ప్రభు అక్కడ చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పడం తప్పు లేదు. కనుక పూర్వం నుంచి యేసు ప్రభు వారు రానప్పటి నుంచే, యేసు ప్రభు వారు పుట్టకముందు నుంచే హల్లెలూయా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రాణ స్నేహితుడు టీఓ శివబాబు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఎందుకంటే క్రైస్తవులు అభివృద్ధి పొందాలి. క్రైస్తవులు ఒకరు వీడియో చూస్తే ఇంకొకరికి షేర్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే అనేకులకు వెళ్ళిపోతాయి వీడియో. కాబట్టి చూడండి, యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టినాడు. ప్రపంచ సర్వజనుల కోసం ప్రాణం పెట్టినాడు. ఎవరో మనుషుల కోసము, భార్య పిల్లల కోసము, తల్లిదండ్రుల కోసము ఆయన ఏ త్యాగం చేయలేదు. ప్రపంచ సర్వజనుల కోసం ఆయన త్యాగం చేసి, ప్రాణాన్ని అర్పించి, రక్తం చిందించి, మనల్ని బ్రతికించి, మనల్ని ఈనాడు పాపం ఆయన రక్తంతో కడిగి పరిపూర్ణలు చేసి ఆయన రాజ్యం చేర్చుకుంటున్నాడు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీ ప్రాణ స్నేహితుడు టీఓ శివబాబు. మళ్ళీ కలుద్దాం. అందరూ క్షేమంగా ఉండాలని మన దేవుని ప్రార్థిస్తున్నా.